అలాగే దైవజనులు యవన కాలంలో దేవుని ఘనమైన పరిచర్య చేస్తున్న ఎలీషా గారికి, అలాగే నేను ఈ ప్రాంతానికి పరిచయం కావటానికి కారకులు ఎలీషా అన్న గారికి, అలాగే విజయవాడలో ఉన్న దైవజనులు లూదర్పాల్ గారికి, అలాగే మాకు ఆత్మీయ నాయకత్వాన్ని వహిస్తూ అప్పుడప్పుడు సలహాలు నడిపిస్తున్న ప్రకాష్ అన్న గారికి, అలాగే ఇక్కడికి చేరవచ్చిన విశ్వాస సమూహం అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. వర్షం అనేది మనకు ఆశీర్వాదమే. ఆమె చెప్పండి. అందుకోసం యేసన్న గారు ఒక రోజున సువార్త ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నాడంట. లోకస్తులేమో వారు ఏవైతే ఆధారం అనుకున్నారో వాటిని తీసుకెళ్ళి నేలలో పడేస్తున్నారు. భయంకరమైన జోరు వాన పడతా ఉంది. కారు ఏమాత్రం ముందు కదిలే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాక అలాగే కారు ఆపి ఆ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఆ భీకరమైన వర్షంలో కారులో కూర్చొని ఆయన రాసుకున్న ఒక మాట ఏమిటంటే, సెట్ అవుతారు మీరు కాసేపట్లో, వాతావరణం అనుకూల పరిస్థితి, 10 నిమిషాలు దొరికిన అవకాశాన్ని మిస్ చేయండి. ఆమె చెప్పండి. అప్పుడు ఆయన రాసుకున్న ఒక మాట ఏమిటంటే, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. చప్పట్లు. శ్రమలుగా అనిపించలేదే, యేసయ్యని కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమయెదుగా ఎందదగినవి కావే, నీవు నాకిచ్చే మహిమయెదుగా ఎందదగినవి
దేవునికి మహిమ కలుగును గాక. ఎట్ట వాడుకున్నాడంట, తెల్లారితలకు వర్షం ఆగిపోయింది. ఆమె చెప్పండి. ఎక్కడున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, ఏ స్థితిలో ప్రభుత్వం ఉన్నాం అనేది కావాలి ఆయనకి. కొంతమంది సౌకర్యాలు కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? కొంతమంది కంఫర్ట్. చెప్పండి. అంటే సౌకర్యవంతంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితుల్ని కోరుకుంటారు. నేను అంటాను, ఆ పరిస్థితిలో ఉండగలిగితే ఒకవేళ ఆయన కొన్నిసార్లు మన పక్షంగా వచ్చి ఏం చేయలేడేమో, కానీ ప్రతికూలతలో ఉన్నావా, అనుకూలత లేని స్థలంలో ఉన్నావా, ఇక అవకాశమే లేదనుకుంటున్న పరిస్థితుల మధ్యలో పోరాడుతున్నావా, నిశ్చయముగా ఆయన నీ పక్షాన నిలబడి అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. లెక్కలేనన్ని సూచక క్రియలు నీ పక్షాన ప్రభువు చేయించి చూపిస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నేను ఎక్కువసేపు ఏమి ఇసుకించను, కానీ నాకు తెలిసిన మాటలు, కొన్ని మాటలు మీ హృదయంలో పెట్టాలని వచ్చాను. పాంప్లెట్లో టైటిల్ చూశాను, మారు మనసు పొంది ఒక పాపి రక్షించబడితే పరలోక రాజ్యంలో గొప్ప విందు జరుగుతుంది. మారు మనసు పొంది ఒక పాపి ఏం చేయబడాలి? రక్షించబడితే పరలోకంలో గొప్ప విందు జరుగుతుంది. నేను అనుకుంటాను 99.9% ఇక్కడ ఉన్న వారందరూ కూడా రక్షణ పొందారు. ఆమె చెప్పండి. ఒక్కసారి రక్షణ పొందిన అందరు కుడిచి ఎత్తి చూపించండి. అదే బాప్తిసం అంటారు కదా, మనకు ఆ మాట అర్థమైంది. ఒకసారి కుడిచి చేస్తారు. ఒకటో రెండో చిటుకు బతుకు, ఒకరు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. వారు కూడా యేసు నామములో సంపూర్ణంగా ప్రభువుని అంగీకరించుదురుగాక. మంచిది ప్రియులారా, ఈ రాత్రి నాకు ఇవ్వబడిన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు చెప్పాలని ఎంత దూరం ప్రయాసపడి వచ్చాను. అయితే ఇవి విశ్వాసుల కూడికలు కనుక, ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ, ఒక దేవుని కొరకై బ్రతుకుతున్నవారు, వారి ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుడు కోరుకునేవి, దేవుడు కావాలనుకుంటున్నవి, దేవుడు ఆశిస్తున్నవి ఏమిటి, నిజంగా ఏం కావాలి అని మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని రాత్రి మనం చదువుకుందాం. జాగ్రత్తగా మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పరిశీలించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఒకరు చదవగలిగిన వారు దేవుని వాక్యాన్ని చదవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. కరెక్టే. అంటే తాత ముత్తాతల నాటి పితృపార్యపరచారమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తాను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలము యందు
ఆయన ప్రత్యక్షపరచబడిను కాగా విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ ప్రస్తుత దినాలలో, ఈ కడవరి దినాలలో దేవుని రాకడ అతి సమీపంగా ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితులలో ఒక దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని అంగీకరించిన వారు, దేవుని కొరకై బ్రతకాలనుకుంటున్న వారు, దేవుని కొరకై రక్షించబడి విమోచించబడి ప్రభు సన్నిధానంలో పరిపూర్ణులుగా చేయబడటానికి ఇష్టపడిన వారి జీవితాలతో ఈ విశ్వాసుల కూడికలో నా ప్రభు మాట్లాడుతున్న ఒక స్పష్టమైన మాట ఏమిటి అనంటే, మీరు ఎదవరకు ప్రభుని ఎరక్క ముందు, ప్రభుని విశ్వసించక ముందు, ప్రభు యందు విశ్వాసం ఉంచక ముందు, నిరీక్షణ ఉంచక ముందు, ప్రభు యందు నమ్మిక ఉంచక ముందు, ప్రభువుకు అన్ని విధాల అనుకూలంగా లేనప్పుడు మీకు నచ్చినట్లుగా, అనుకూలమైనట్టుగా మీ స్వసిద్ధమును ఆలోచించి ముందుకు సాగారు. అయితే ఇప్పుడు భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, వ్యర్థమైన, చెప్పండి, వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అన్నాడు. కానీ అన్నాడంటే అక్కడేదో తేడా ఉంది. వెండి బంగారముల చేత, క్షయమైపోయే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ మీరు ఎలా రక్షించబడ్డారు, ఒక విశ్వాసిగా ఎలా తీర్చిదిద్దబడ్డారు, ఎలాగున మీ విశ్వాస స్థాయిని పెంపొందింపజేసుకున్నారు అని అంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, అమూల్యమైన రక్తము చేత. ఆమేన్ చెప్పండి. గొర్రెల రక్తమో, మేకల రక్తమో, ఎడ్ల రక్తమో, ఈ లోకంలో ఉన్న మానవులు అనుకునే మానవుల రక్తమో కాదంట. ఏ రక్తము అని అంటున్నారంటే అమూల్యమైన రక్తం అంట. ఆమేన్ చెప్పండి. అమూల్యమైన రక్తము చేత అనగా చండి నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్లల వంటి క్రీస్తు రక్తము చేత మీరు, గట్టిగా చప్పట్లు కొట్టుకోండి ప్రభు, గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. ఒక విశ్వాసిగా తీర్చిదిద్దబడ్డదంటే, ఒక భక్తుడిగా పరిపూర్ణం చేయబడ్డాడంటే అంత సామాన్యంగా ఏమీ జరగలేదంట. నీ కొరకు, నా కొరకు నిర్దోషి అయిన వాడు తన యొక్క నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన రక్తమును నీ కొరకు ఈ భూమి మీద చిందించి నా పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, వ్యసనము నుండి, నీకున్న ప్రతి బలహీనత నుంచి నిన్ను ఆయన విమోచించుకున్నాడు, విడుదల చేశాడు. నిన్ను విడుదల చేయబడిన ఒక విశ్వాసి, విడుదల చేయబడిన ఒక నమ్మకమైన యోధుడు దేవుని కొరకు ఎలా ఉంచబడాలి, ఎలా చేయబడాలో ఈ మొదటి రాత్రి నేను చెప్పాలనుకుంటున్నాను. అందరి విశ్వాసులే కనుక ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక విశ్వాసులు ఉంటే, ఒకవేళ విశ్వాసులుగా కావాలనుకుంటుంటే, విశ్వాసంలోనికి రావాలనుకుంటుంటే వారికి ఒకే ఒక శరణ్యం, ఒకే ఒక మార్గం ఏమిటంటే అమూల్యమైన యేసు రక్తము చేత ప్రతి పాపము నుండి మనిషి ఏం కావాలంటే పవిత్రుడు చేయబడాలి. అందుకోసమే ఏ నామములో రక్షణ లేదు, ఏ రక్తంలో విమోచన లేదు, కానీ యేసు నామములో రక్షణ, యేసు రక్తములో విమోచన. ఆమేన్. కనుక
నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఏ వర్తమానం చెప్పాలి అని నేను ఆలోచన చేసినప్పుడు విశ్వాసముల గురించి, నిరీక్షణ గురించి ప్రభు మాట్లాడమని చెప్పారు. అమ్మా చెప్పండి రా, ఏంటిది? విశ్వాసం గురించి. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఏం లేకపోలేదండి, ఉన్నామా? మొన్న మేము మీటింగ్ పెట్టాం ఒక్కడ, అయ్యగారు కూడా సాక్షి వేడే ఉన్నాడు. మందిరం ఓపెనింగ్ రోజు జరగబోతా ఉంటే ఉదయం 8:30 కాంచి ప్రారంభిస్తే 11:30 వరకు భీకరమైన వర్షం. అంటే ఎట్లా అంటే రోడ్ల మీద ఏరులై పారుతున్నాయి నీళ్ళు. వాక్యం చెప్పడానికి వచ్చే పాస్టర్ గారు ఫోన్ చేసి ఎట్లుంది వాతావరణం అంటే, నాతో ఉండి ఒక సేవకుడు చెప్పాడట, అయ్యగారు భీకరమైన వర్షం అస్సలు సందు లేకుండా పడుతుందంటే, ఆయన అన్నాడంట, నేను కోదాడులో అడుగు పెట్టే లోపు వర్షం ఆగిపోద్ది అన్నాడంట. మీరు గట్టిగా సప్పులు కొడతారే అనుకుంటున్నాను. సప్పులు ఇట్లాంటి వాటికి ఎక్కడ తాగితో చూద్దామని చూస్తారు కొంతమంది, ఆ మిరిమిరి కళ్ళు వేసుకుని కొంతమంది. ఎట్ట ఆగిపోద్దో చూద్దామని ఆగిపోద్దని ఆయన చెప్తే, ఆయన అంటున్నట్ట, ఈ మోపున 4 కూడా ఆగదండి, మీరు ఆగిపోయినట్టున్నట్టు ఏనా అంటుంటలకనే ఆయన అన్నాడంట, నేను ప్రభుని అడిగాను, నేను వస్తా ఉండగానే ప్రభు చెప్పారు ఆ ఎంట్రన్స్లోకి రాగానే అయిపోతుంది. నిజంగా ఆయన ఎంట్రన్స్లోకి వచ్చాడు. 11:40కి చిరు జల్లులు పడతాయి, సన్న జల్లులు పడుతుంది. వాకింగ్ జనాలు కూడా వచ్చేసారు, ఆటోల మీద బండ్ల మీద వాళ్ళు కూడా వచ్చేసారు. భోజనాలు వంటలు పెట్టాయి. అంత విషయంలో అది కూడా జరుగుతూనే ఉంది. కరెక్ట్గా వాక్య పరిచయ స్టార్ట్ అయ్యి వాక్య పరిచయ అయిపోయే లోపు ఒక్క చినుకు వర్షం లేదండి, ఒక్క చినుకు వర్షం కూడా లేదు. అయ్యగారికి సాక్ష్యం ఇచ్చారు. ఎందుకు ఈ మాట మీతో చెప్పాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, విశ్వాసం 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 అని చెబుతారు కానీ ఈ రోజున విశ్వాసులలో, దేవుని వెంబడిస్తున్న వారిలో, దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారిలో, దేవుని కొరకే మేము ఉన్నాం, దేవుని కొరకే కార్యాలు చేస్తాం, దేవుని కొరకే దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటాం అనుకుంటున్న విశ్వాసుల జీవితాలలో విశ్వాసం కనుమరుగైపోతా ఉంది. వాస్తవం అంటారా కాదంటారా? విశ్వాసం మనిషి మనుషులు ఎక్కడ కనబడే పరిస్థితులు లేదు. ఈ రాత్రి మీ విశ్వాసాన్ని నా ప్రభు పెంపొందింప చేయను గాక, మీ విశ్వాసమును ప్రభు బలపరచును గాక. ఒక సేవకుడిగా బలిపీఠం మీద నుండి ఒక మాట చెప్తున్నాను మీతో. ఏమిటో తెలుసా? ఒక విశ్వాసికి కావలసింది ఏమిటి అంటే విశ్వాసం. చెప్పండి, విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి అయ్యగారు అంటారా? నమ్మకం. విశ్వాసం ప్లస్ నమ్మకం ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోండి. ఈనాటి అద్భుతాన్ని కనులారా మీరు ఇక్కడ పొందుకొని వెళ్ళబోతున్నారు. బట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి. విశ్వాసం ప్లస్ నమ్మకం ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోండి. ఏమని పెడతారా? అద్భుతం. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగక ఆగిపోయిందేమో. ఇప్పటి వరకు నీ జీవితంలో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ యొక్క ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నువ్వు చేసే పనిబాట్ల విషయాల్లో ఎక్కడెక్కడో విశ్వాసపు స్థాయిని నిలబెట్టుకోలేక నిరాశల మధ్యలో, కన్నీటి మధ్యలో, దుఃఖం మధ్యలో నిట్టూర్పులు విడుస్తున్నావేమో. ఈ రాత్రి నా ప్రభు నీ విశ్వాసాన్ని దృఢపరచునుగాక, నీ విశ్వాసాన్ని ప్రభు బలపరచునుగాక. ఎలాగూ సాధ్యం చెప్పండి, ఎలాగున సాధ్యం. ఒక మాట చెప్పనే ఉన్నాను, మీరు ప్రభువుని నమ్ముకునేటప్పుడు, ప్రభుని నమ్ముకునేటప్పుడు, ప్రభుని అంగీకరించేటప్పుడు పాస్టర్ గారు చెప్పుకుంటారు. గ్రేస్ అమ్మగారుగా, అమ్మగారు కూడా చెప్పుకుంటారు. జయసమ్మ గారు, అలాగే కొంతమంది మీతో ఉన్న విశ్వాసులు కూడా ఏమని చెప్పుకుంటారంటే, ప్రభుని నమ్ముకోవచ్చుగా, యేసయ్య దగ్గర రావచ్చుగా, వస్తే బాగుపడతావుగా, ఆ కార్యం ఈ కార్యం జరిగిద్దిగా, ఏదో ఒకటి జరిగిద్దిగా అంటే, అవును జరిగిద్ది అనుకుంటా అని చిన్న చిన్నగా అడుగులు వేసి ఉంటావుగా.
వేశారా లేదా? వేసే ఉంటారుగా, వేసారు గనకనే ఇక్కడ దాకొచ్చారు. ఆమె చెప్పండి. మరి ఇప్పుడు ఏమైపోతుంది? ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ ప్రస్తుత కాలంలో విశ్వాసుల యొక్క జీవితాల్లో విశ్వాసం కనుమరుగైపోతుంది. కాను రావట్లే. అందుకోసమే ప్రభు అన్నాడు, నేను వచ్చినప్పుడు విశ్వాసిని కనుగొంటానా అన్నాడా? ఎవరో అమ్మా అండి ఏమన్నాడు? నేను వస్తాను, నేను రాబోతున్నాను. నేను వచ్చినప్పుడు విశ్వాసిని కాదు, విశ్వాసం కలిగిన విశ్వాసిని కనుగొంటానా అన్నాడు ప్రభు. నా మాట మళ్ళా పట్టుకోవాలి. నేను వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అన్నాడు. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో విశ్వాసానికి దూరంగా వెళ్ళిపోతున్నారు జనాలు, నమ్మకానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. అసలు విశ్వాసమే కనుమరుగైపోయే పరిస్థితుల్లో కనబడతా ఉంది. అందుకోసమే మీ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టినట్లుగా. అదవరికి బాగుందక్క, ఆ సప్పట్లు కొట్టుడు, ఆడ కూర్చుండి అది చేసి ఇది చేసి అదే బాగుంది. ఏందో ప్రభు నమ్ముకున్న కానించ అంతా చెప్పండి మాట్లాడుకోవట్లే, ఆడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే బాగుంది. ఎప్పుడు వ్యర్థంగా అబ్బా భలే చెప్తున్నామా, ప్రార్థన రాముంది. ఇప్పుడు ఏమైంది? నేను అంటాను, ఈ రాత్రి మీ కలవరాలన్నీ నా ప్రభు దూరపరచును గాక, మీ విచారములన్నీ నా ప్రభు దూరపరచును గాక, మీ వేదనలన్నీ ప్రభు దూరపరచును గాక. ఇప్పటి వరకు ఏ పోరాటాల మధ్యలో, అపనమ్మకాల మధ్యలో, అవిశ్వాసాల మధ్యలో, నిట్టూర్పుల మధ్యలో నువ్వు పోరాడుకుంటూ వెళ్తున్నావో, ఈ రాత్రి నిశ్చయముగా నా ప్రభు నీ విశ్వాసమును బలపరచును గాక. విశ్వాసం బలపరచబడాలంటే ఎడు చూడాలా? కమిటీ గాలికలు చూడాలా? రైతు వేదికలు చూడాలా? చెప్పరన్నమ్మా. ఎడు చూడాలి? మరి అడు చూడకుండా ఆలవైపు చూసి ఎందుకు విశ్వాసాన్ని కోల్పోతున్నావు? అందుకోసమే ఆయనతో అనుబంధం కలిగిన ఒక మంచి భక్తుడు మాట్లాడిన మాట చూడండి. ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనం ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును ఎక్కడ పెడతాండి? ఇది సులువుగా చిక్కులు పెట్టు పాపములు విడిచిపెట్టి అది పట్టుకోండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. గట్టిగా స్తోత్రాలు చెప్పాలి ప్రభుకి. 2 చేతులు పైకెత్తి అల్లలాడిస్తూ స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఇంత గొప్ప సాక్షి సమూహం. మేము అప్పుడప్పుడు వాక్యాలు చెప్తున్నప్పుడు అబ్రహాం విశ్వాసము చూడండి, నోవాహు విశ్వాసం చూడండి, ఎస్తేరు విశ్వాసం చూడండి, లూదియా విశ్వాసం చూడండి, ఆనాటి భక్తుల విశ్వాసాలు చూడండి అని ఎందుకు మీకు నిదర్శనంగా వారి జీవితాలు చూపిస్తున్నామంటే వారు విశ్వాసంతో బ్రతికారు భూమి మీద. మనం ఉంటున్న భూమి మీదనే విశ్వాసంతో నమ్మకంతో బ్రతికారు. ఈ రాత్రి గమనించాలి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, ఈ మాటలు వింటున్న ప్రియ అన్న, ప్రియ తల్లి, నీవెవరైనా కావచ్చు, ఏ పరిస్థితులైనా ఉండొచ్చు, ఎంత సీనియారిటీ కలిగిన విశ్వాసి అయినా, ఎంత భక్తిపరుడమైనా, ఈ రాత్రి నీ ఆధ్యాత్మిక జీవితం బలపరచబడటానికి, ఉన్నతంగా చేయబడటానికి విశ్వాసం లేకపోతే కార్యం జరగదు. అందుకోసం అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా అనండి. మనం అంటే ఎవరెవరు చెప్పండి? నేను, మీరు, మనందరం కూడా. మనం కూడా ప్రతి భారం చెప్పండి, ప్రతి భారాన్ని, ప్రతి కష్టాన్ని, ప్రతి భారమును, ప్రతి బాధను
ప్రతి నిందను, ప్రతి బలహీనతను, ప్రతి భారమును విడిచి సులువుగా అంటే సులుకు సూత్రం చేసింది అమ్మ. ఎడ చేసిండు అమ్మ. బాగానే ఉంది. అసలు రెక్కల పక్కల ఎంత నమ్మకం కూడా తెలుసా అయ్యా అయ్యగారు? వినలేదు మీరు ఎప్పుడు ఈ మాటలు? ఎన్నట్టు నవ్వుతున్నారు ఎందుకు మరి? విన్నారు కాబట్టి నవ్వుతున్నారా? ఓకే. అసలు ఎంత నమ్మకంగా ఉన్నారు తెలుసా? ఎంత కలిసిమెలిసి కలపలపూర్ ఉన్నారో తెలుసా? ఏమైపోయింది? పెట్టేసింది. ఈ రోజున అనేక మంది ఆత్మీయ జీవితాలలో, అనేక మంది భక్తి కలిగిన జీవితాలలో, అనేక మంది యథార్థంగా నమ్మకంగా విశ్వాసంతో దేవుని కొరకు వైరాగ్యం కలిగి బతుకుతున్న విశ్వాస జీవితాలలో సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏంటో తెలుసా? మా లే అనగానే మామూలు చెప్పినప్పుడు లేవట్లేక తొందరలే అని లేమ్మా దారుణం పెడుతూ లేస్తుంది. ఏం కదా కాలు తిమ్ములు పడుతున్నాయా? నేను చెయ్యిస్తాలే. లేచింది. ఇదేంటి? ఆజ్ఞ. చెప్పండి. ఏం పేరు నా మీ పేరు? రిబికా లే అనగానే లేచింది. లేవకుండా 10 సార్లు కూర్చున్నాడుకో ఏమంటారు ఆ మాటని? చూసినా అమ్మాయికి మీరు పెట్టుకోవాలి ఆ మాటలు. కూర్చోండి. థ్యాంక్ యూ. దేవుడిని దీవించును గాక. చెప్పండి అమ్మాయి, దేవుడు దీవించును గాక. కొంచెం గట్టి చెప్పచ్చు ఆమెనని. పాపం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నారని ఆ పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు ఆమేన్ చెప్పండి. విశ్వాసానికి ఆధారం ఎవరు తెలుసా? మన నమ్మకానికి నిరీక్షణ ఎవరు తెలుసా? మన నమ్మకానికి అసలు మెట్టు ఎవరంటే యేసు అనండి. అక్కడ అంటాడు విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. పలానా ఎంకమ్మ వైపుగా చూసేది, పలానా సుబ్బయ్య వైపుగా చూసేది. సుబ్బయ్య ఎంకమ్మ ఉంటే క్షమించనమ్మా. రిబికమ్మ వైపుగా చూసేది ఎవరు వైపు చూడాలి? స్తోత్రం చెప్పాలి కూడా గట్టిగా. యేసు వైపు చూడాలి. యేసు వైపు చూచుచూ మన ఎదుట పందెం ఉంది. చెప్పండి ఏముంది? ఏం పందెం తెలుసా? మనమేమో పరలోకం వెళ్ళాలన్న పందెపు రంగంలో ఉంటే సాతానుగాడేమో నరకానికి తీసుకొని పోవాలని వాడు పందెం కాశాడు. ఎవరితో కాశాడు? విశ్వాసులు కర్త అయిన యేసుతో పందెం కాశాడు. ఎట్ట చేసిన మీ వాళ్ళందరినీ ఎడ తీసుకొస్తా అని వాడు సవాలు కాసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పోరాడుతూ ఉన్నాడు. కానీ ఒక దైవజనుడిగా చెప్తున్నాను, వాడు ఎంత పోరాడినా మన మీద గెలవలేడు. వాడు స్తోత్రం చెప్పండి. గెలవలేడు. వాడు గెలిచాడనుకొని సంబరపడతా ఉంటాడేమో కానీ గెలవలేడు. అందుకోసమే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుదుము. ఎట్లా పరిగెత్తాలండి? ఓపికతో పరిగెత్తాలి. ఓపికకి మరొక మాట నేను జ్ఞాపకం చేయాలి. ఓపిక అంటే ఏంటి? సహనం. ఇంకో మాట చెప్పనా? ఆ సహనంలో మనిషికి కావాల్సిందంటే పొద్దున పోయిండు కూర తెస్తానని, ఆదివారం రోజు కూర తెస్తానని పొద్దున పోయిండమ్మా, మధ్యాహ్నం ఏం రాలేదు. నీకు ఇప్పుడు కావాల్సింది ఏంటిది? ఓపిక. కూర కావాలి. కూర కావాలంటే మరి రావట్లే కదా. ఏం కావాలా? ఓపిక కావాలా, సహనం కావాలా. బజారీ పోని ఎక్కడ రాడేమో అల్లం వెళ్ళిపోయా నూరి తిని అంత చేతిని అయ్యా సో ఉండదా? ఎదురు చూపు, నిరీక్షణ. చూసి 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 వస్తాడు 4 ఇంటప్పుడు. ఇప్పుడు అప్పుడు చూడాలి మన సంగతి, విశ్వాస సంగతి చూడాలా. మంచి మంచి వాళ్ళకి వస్తుంది, నీకు రాట్లేదు ఏంటి? ఎవరికంట? విశ్వాసి మాట్లాడే మాటలు ఏమండి?
మంచి మంచోళ్ళకి వస్తుంది. ఏంటి వస్తుంది? అది అబ్బా ఎన్నిసార్లు పలుకుంటారు సక్కం తల్లులు తండ్రుల మీద, ఎన్నిసార్లు పలుకుంటారు అమ్మ. నీ విశ్వాసాన్ని బట్టి గబుక్కుని నమ్మకంగా ప్రభు సందులో నువ్వు అడిగితే ప్రభు కార్యం చేశాడు అనుకో, నీ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఏడ్చేదెవరు? నువ్వేగా. ఎందుకు మరి ఓపిక లేని ఈ పనులు ఏంటి? నిరీక్షణ లేని పనులేంటి? సహనం లేని పనులేంటి? అందుకోసం అంటున్నాడు, విశ్వాసానికి కర్త ఉన్నాడు, దాన్ని కొనసాగించేవాడు యేసు. ఆ యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుదుము. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఈ విశ్వాసుల కూడికల్లో మొదటి రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, విశ్వాసులైన మీ నిమిత్తం. చెప్పండి, ఎవరి నిమిత్తం అంట? మీ నిమిత్తం. ఏమని రాశాడా? పేతురు పత్రిక మనం చదువుకుందా, విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమయందు ఆయన ప్రత్యక్షపరచబడును కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఇప్పుడు విశ్వాసికి కావాల్సింది ఏంటి? మొదటిది విశ్వాసం అని చెప్పండి అందరూ. అంటే విశ్వాసం చాలు. ఈరోజు నేను ఒక చర్చికి వెళ్ళాను. 100 గంటల ప్రార్థన అండి. ఎన్ని గంటల ప్రార్థన? తెలుపు లేకుండా 100 గంటల ప్రార్థన. నాకు అనిపించింది, ఒకటి కాడేమో సెలవు వేశారు, 0 కాడేమో రెడ్ వేశారు, గడియారం పెట్టారు. అలా ఆ చివరి దాంట్లో రొట్టె వేశారు, రొట్టె 0, మొత్తం కలిపి 100. నాకు కూడా భలే విచిత్రం అనిపించింది. వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళ విశ్వాసం చూడండి. ఒక పేపర్ ఇచ్చారు, నేను ఆ ఫోటో కూడా తీసుకున్నాను. కనీసం ఈ 100 గంటల్లో విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తే ఒక 2 రక్షణ పొందరా అని ఉంది అనుకోవచ్చు. ఎంతమంది అంటమ్మా? 2 రక్షణ పొందరా. అది నీ భర్తే కావచ్చుగా, అది నీ పిల్లలే కావచ్చుగా, అది నీ విరుగుపులు కావచ్చు అని మంచిగా రాసి పెట్టారండి. మేము 9 మంది వేయంగా 9 రోజులు ఎంత అమ్మా? 10. ఇది చెప్పు, 9 రోజులు ఎంత? 18 మంది పేర్లు రాసి, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి, ఎవరి ద్వారా ఇచ్చిన పేపర్, రే ఎవరు రక్షించబడాలి మీకు నమ్మకంలో రాయండి రా అని చెప్పారు. రాశారు. రాసి మేము కూడా 1 గంట సేపు ప్రార్థన చేసుకున్నామండి. ఎంత ప్రశాంతంగా ఉందో నాకు అనిపించింది. తప్పకుండా అరే మీరందరూ ప్రార్థన చేసి రాశారుగా, యేసు నామములో అద్భుతం జరుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ అన్న, ప్రియ చెల్లి, మన విశ్వాసపు స్థాయి ఏంటి? మన విశ్వాసపు విధానాలు ఎలా వెళ్ళిపోతున్నాయి? నాకు కావంటుంది, పాస్టర్ గారు పని మీద వెళ్తున్నా ప్రార్థన చేయండి. పని మీద వెళ్తున్నా, ఏం పని చెప్పవా? చెప్పదు. ఏం చెప్పింది? అదేదో గట్టి పనే కావచ్చు, ప్రార్థన మాత్రం చేయండి వచ్చిందో చెప్పింది. అది కాలే. ఇప్పుడు మనం రిక్వెస్ట్ పెట్టాలని ఎంత పెడతాం? మేము క్లియర్గా పెట్టాలా. ప్రభుకి పెట్టేటప్పుడు అసలు ఎగ్జామ్ రాసేవాడే క్వశ్చన్ వస్తే దానికి సరైన ఆన్సర్ ఇవ్వాలి. ఈ రాత్రి గమనించాలా, నీ ప్రతి కదలిక నా ప్రభువుకు తెలియగలగాలి. నీ ప్రతి కదలిక స్థానిక సంఘ కాపరికి తెలిసి ఉండగలగాలి. ఎప్పుడైతే అలా నువ్వు కొనసాగగలుగుతావో, మధ్యలో వాడు వస్తాడుగా, ఎవడాడు సులువుగా చిక్కులు పెట్టాలని వస్తాడు. వాడిని ఎదిరించడానికి శక్తి కలిగిన ఒక పరిపూర్ణమైన కృప నీకు ఇస్తాడు ఆయన. ఆమె చెప్పండి. అందుకోసం సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపము నుండి వదిలిపెట్టుకొని విశ్వాసానికి కర్తైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉన్న పందెంలో ఓపికగా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఓపికగా పరిగెత్తుకుంటూ. కనుక విశ్వాసం గురించి నేను మాట్లాడాల్సి వస్తే కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశయిత లోపల ఉంది. ఆ విషయాల్లో కొన్ని మాటలు మీకు చెప్పాలి. ఒకటి చూడండి, విశ్వాసం అనేది ఎలాంటిదంటే 11వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవచ్చు. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసం అనేది అంటే ఏంటంట?
నిరీక్షిస్తున్నావు. ఆ నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం ఏంటి అక్కడ క్లియర్ ఇస్తాడు. అదృష్టమైనవి ఉన్నవి అంతకు రుజువై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు, మనకంటే ముందున్న మన పితరులు, మనకున్న ముందున్న విశ్వాస వీరులంట సాక్ష్యం పొందారంట. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీ ఇంట్లో ఫ్యాన్ లేదు చెప్పండి. ఇప్పుడు ఒక దేవుని కుమార్తెగా నువ్వేం నమ్మాలా చెప్పండి అమ్మా. అట్టటి చెప్తాం మనం. ఫ్యాన్ వచ్చి 3 రెక్కలు పెట్టి చెప్పండి, గడ్డ పెట్టి వైర్ పెట్టి స్విచ్ చేసిన తర్వాత అప్పుడు నమ్ముతాం. ఎప్పుడు అబ్బా ఫ్యాన్ వచ్చి చల్లటి గాలి వస్తుందని. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయనలాగు ప్రభు ఎదుట విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ప్రభువా నాకు ఒక సైకిల్ కావాలయ్యా. సైకిల్ కూడా ఎట్లాంటి సైకిల్ కాదు, అట్లాంటి సైకిల్ కావాలా. పెట్టాడు అప్లికేషన్. ప్రభువా రోజు వాకింగ్ చెప్పాలంటే చేతుల మీద పెట్టుకొని నేను చెప్పలేకపోతున్నాను, వాకింగ్ చెప్తాను, నాకు ఒక బల్ల కావాలి. ఆ తర్వాత ప్రభువా మరి మోకాల మీద కూర్చొని కాస్త నొప్పులు ఉన్నాయ్యా, మరి కొద్ది కుర్చీ కావాలి. ఏం కావాలి, ఏమేమి కావాలో, ఎలా కావాలో, ఏ డిజైన్లో కావాలో, ఎలాంటి కలర్ కావాలో, ఎలాంటి కావాలో అన్ని విషయాలు ప్రభుత్వం చెప్తున్నాడంట. చెప్తూ ఒక రోజు నా సంఘం ఎదుటికి వచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. విశ్వాసులారా, దేవుని మహాకృపను బట్టి నాకు ఒక దేవుడు ఒక సైకిల్ ఇచ్చాడు. మీరంట అబ్బా అక్కడికి సపలు పట్టండి. ఆడలో అందరు ఆమె కూడా అట్లేదంట. దేవుని మహాకృపను బట్టి బల్ల కూడా ఇచ్చాడు. దేవుని మహాకృపను బట్టి కూర్చోడే కుర్చీ కూడా అసలు ఏమి లేవాడ. కానీ ఆయన సాక్ష్యం చూడండి, ఆయన విశ్వాసపు స్థాయి చూడండి. ప్రార్థన అయిపోతుంది. పాస్టర్ గారు ఇదేమన్నా బాగుందా, మీ పద్ధతేనా? సైకిల్ లేదా, బల్ల లేదా, చెప్పండి, కుర్చీ లేదా, అన్ని వచ్చి స్తోత్రం హల్లెలూయా ఆమేన్ అర్థం ఏంటి? అమ్మ నా మాట అర్థమవుతుందా అని ఏమీ లేకుండా దేవుని స్తోత్రం అంటావేంటి అని అందరూ అడుగుతూ ఉంటే, అమ్మ నేను 6 నెలలు అవుతుంది ప్రార్థన చేయబట్టి, ఇగో గర్భం దాల్చాను, అవి రేపో మాపో రాబోతుందని చెప్తుంది. వాళ్ళకి అర్థం కాలేదంట. నా హృదయంలో ఉన్నాయి వస్తాయి అంటే నిజంగా సంవత్సరం తిరగలోపే ఏవైతే కోరుకున్నాడో ఆ 3 వస్తువులు తీసుకొచ్చి ఆ దైవజనుడి చేతులు పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళారంట. ఎవరో తెలియదు. నీ విశ్వాసము స్థాయి రావాలి, నీ భక్తి ఆ స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు ఏమైపోతుందంటే చూస్తేనే నమ్ముతారు. చెప్పండి, చూస్తేనే నమ్మాలి. కాదు ప్రభు వాక్య చూచి నమ్మిన వారి కంటే గట్టిగా చప్పలు పట్టడం. క్రైస్తవుని విశ్వాసం ఏంటంటే, క్రైస్తవుని యొక్క నమ్మకం ఏంటంటే జరగని వాటిని జరిగించుతాడని నమ్మకం. ఆమేన్ చెప్పండి. ఇక లేదు అనుకున్న వాటికి ఉంది అని చెప్పడానికి రుజువు కావాలి మన జీవితాలలో. అందుకోసమే నన్ను ఇట్లా చెప్పనివ్వండి. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువై ఉన్నది. దానిని బట్టే మన పెద్దలు సాక్ష్యం పొందారు. ఏమని సాక్ష్యం పొంది తెలుసా? ఒక ఆయన 75వ సంవత్సరంలో ప్రభు వాగ్దానం చేశాడు, నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అన్నాడు. అమ్మా ఇస్తాను అన్నాడు లేదా? ఆయన పేరు తర్వాత చెబుతులే, ఇప్పుడు వద్దులే అంటే నమ్మాడు. 24 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ప్రభు సన్నిధిలో కనిపెడుతూనే ఉన్నాడు. 99వ సంవత్సరంలో ప్రభు ప్రత్యక్షమై, అబ్రామా
నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము. నాకు నీకు మధ్య నా నిబంధన నియమిస్తున్నాను, నేను అత్యధికంగా అభివృద్ధి పొందించబోతున్నాను అని అంటే, మరి ఇప్పటిదాకా ఉన్నది నాకు అనిపిస్తున్నప్పుడు ఇప్పటిదాకా ఉన్నది ఎక్కడో విశ్వాసంలో కొన్నిసార్లు లోపాలు కలిగినప్పుడు నీ ఆశీర్వాదాలు ఆగిపోవడానికి కారణాలు అవుతున్నాయి. ఎక్కడో నీ భక్తి జీవితంలో విశ్వాసపు స్థాయిని కొన్నిసార్లు నీ అంతటి నీవే చేదార్చుకుంటున్నప్పుడు నీ కార్యాలు లేట్ అవుతున్నాయేమో. 9వ సంవత్సరం రానే వచ్చింది, శారా గర్భము దాల్చింది, పండంటి కుమారుని కనింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు పుట్టినప్పుడంట అబ్రహాము గొప్ప విందు చేశాడు. అదృశ్యమైనవి ఉన్నవని నమ్మాలి. ఎన్ని సంవత్సరాలండి? ఇప్పుడు నమ్ముకొని నేను 20 సంవత్సరాలు అవుతుంది ప్రభువుని. ఇంకా రాడా? వస్తాడు. నువ్వు బాగున్నావని వస్తాడా? బాగున్నావమ్మా వస్తున్నా అంటాడా? అయ్యా బాగున్నావు, నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు వచ్చేస్తున్నా అంటాడా? మొన్న కావంటుంది, నేను దారిలో పోతున్నా విశ్వాసి సీనియర్ 25 years పన్ను నొప్పులు వేస్తుందని కొట్టుకాడికి పోయి మాటలు చెప్పాలి. రాత్రి అంబర్ ప్యాకెట్, ఏ ప్యాకెట్ పనికి మన అంబర్ ప్యాకెట్ తీసుకొని ఎవరు చూడకుండా కైని అంటారు, కైని అంబర్ ప్యాకెట్ తీసుకొని, అదే కైని ప్యాకెట్ తీసుకొని ఆ షార్టింగ్ వచ్చి చిన్నగా నలిచి బండి కింద పెట్టి నేను అప్పుడే పోతున్నా. ప్రైజ్ వాడయ్య గారు అనాలిగా అంటానికి ఇంకేడు ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఎందుకు పెట్టిందిగా పోతా. ఇంకా మరి విశ్వాసం ఏడా? ప్రభా ప్రేమగా తండ్రి పన్ను ఇచ్చావు నాయన, నొప్పి వచ్చింది ప్రభా తీసేస్తారుగా. అంత బాధ ఏది నీకు? ఈ రోజున ఎందుకు విశ్వాసం కనుమరుగైపోతా ఉంది? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల భక్తి అయిన వాళ్ళు కొంతమందిని చూడండి. మీరు కొంతమంది చూడండి, పాస్టర్ గారు ఏందో వస్తానన్నాడు ప్రభు, వస్తాను మీరు చెప్తాను మేము వింటున్నాం, అది ఏందో కానీ ఇంకా రావట్లేదు కదా అని విశ్వాసం నుంచి సన్నగిలిపోయి లోకంలో కలిసిన వారు ఎంతమంది లేరు ఈ రోజున. మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రవర్తనలు బట్టి, వారి స్థితిగతులను బట్టి విశ్వాసానికి దూరమై, దేవునికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై, దేవుని సేవకులకు దూరమై, మనుషులను బట్టి విశ్వాసం సన్నగిలిపోయి భక్తి వద్దనుకొని వదులుకొని పోతున్న వారు ఎంతమంది లేరు లోకంలో. ఈ రాత్రి ఒక సేవకుడిగా నా నిండు మనసుతో 2 చేతులు జోడించి మీకు చెప్తున్న మాట తెలుసా? విశ్వాసం అనేది 1 సంవత్సరానికి, 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి కాదు ఉండేది. ఈ భూమిని విడిచేంత వరకు ఒక బలమైన విశ్వాసిగా విశ్వాసంతో నువ్వు నడవాలి, నమ్మకంతో నడవాలి, నిరీక్షణ కలిగిన దానిపై నడవాలి, నిరీక్షణ కలిగిన వాడిపై సాగాలి. అలా సాగితేనే ఈ యాత్రలో ప్రభుతో కూడా వెళ్ళాలి. అందుకోసమే అన్నోళ్ళు ఇందాల పాడుతున్నారు కదా, సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపునుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను.
సమానమైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమేరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడువడు. అసాధ్యములెన్నో నీకై చేసిన వాడు శ్రమలో నిన్ను చాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాముడే నీకు నీరు తుడుచు. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపరచు. చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపరచు. ఈ రాత్రి నా దేవుని సన్నిధి ఒక్కొక్కరు తాకుతాం. ఆమేన్. ఆమేన్. ఈ చాలా దినాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో దైవజనుడు ఎందుకు ప్రేరేపణ కలిగి పెట్టాడు నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ప్రభు నాతో బయలుపరుస్తున్న మాట ఏమిటంటే సార్, మీ విశ్వాసపు స్థాయిని ఈ రోజు నుంచి ప్రభు పెంచబోతున్నాడు. నీ విశ్వాసం మునపటి కంటే ఇప్పుడు ఎక్కువ కావాలని ప్రభు ఆకాంక్షిస్తున్నాడు. దాని కొరకు నువ్వు పరిపూర్ణంగా సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడాలి. అందుకోసమే విశ్వాసం అంత ఆశామాషైంది ఏం కాదండి. ఒక మనిషి నమ్మటం అనేది, విశ్వసించడం అనేది, ఒక వ్యక్తి అంగీకరించడం అనేది అంత సులువైన విషయం కాదు. మీరు ఏ స్థాయిలో మించి ప్రభు దగ్గరికి ఇక్కడ దాకా వచ్చారు. ఇంకొద్ది రోజులు, ఇంకొన్ని నెలలు ప్రభు కొరకు వైరాగ్యం కలిగి బ్రతికితే ఆ సియోనుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. కనుక విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది అనండి అందరూ చెప్పండి. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది, మామూలుది కాదు విశ్వాసం అంటే. కనుక విశ్వాసం కలిగి మనం ముందుకు సాగాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఏమండి, 100 సంవత్సరాలు నిండినప్పటికీ ప్రభు జ్ఞాపకం చేసుకొని అబ్రహాం శారాన్ని దర్శించాడు కదా, మరి నేను దర్శించడా? 100 సంవత్సరాలు అయినాయమ్మా, భక్తి ప్రారంభించి ఒక 20 సంవత్సరాలు అయి పూర్తయిపోయినాయా? నేను అంటాను, అయినా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కార్యం చేయబోతున్నాడు ఈ రాత్రి. మరలా నిన్ను జ్ఞాపకం చేసుకొని పూర్వపు స్థితిని నీకు అనుగ్రహించబోతున్నాడు ఆయన. కనుక విశ్వాసంతో మనం ముందుకు రావాలి. రెండోది చిన్నగా నేను చెప్పేస్తాను, ఇప్పటికే సమయం 10 గంటల 20 నిమిషాలు అవుతుంది. ఒక్క 10 నిమిషాలు నేను వాడుకోవచ్చా? రైట్. రెండవది ఏంటంటే నిరీక్షణ అనంటే అందరూ. ఇది ఎట్లా ఉంటుంది, ఇది ఎలా ఉంటుందో మీకు కళ్ళకు కట్టినట్టు ఈ రాత్రి ప్రభు చూయించబోతున్నాడు. ఆమె చెప్పండి. మీ కళ్ళకు కట్టినట్టు నిరీక్షణ మీకు చూయించును గాక. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మీరు గమనించగలిగితే రోమా పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి కొన్ని మాటలు మనం గమనిద్దాం త్వరగా. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. ఆమె చెప్పండి. అది తర్వాత చదువు. మనం నిరీక్షణను బట్టి ఏం చేయాలంట? అతిశయపడాలి అనండి. అతిశయపడాలి. దేనికి? ఆయన మన యందు ఆయన కృప నుంచి, ఆ కృప ద్వారా ఎప్పటికెప్పుడు మనం ఏం చేస్తామంటే విశ్వాసంలో, నమ్మకంలో, నిరీక్షణలో కాస్త సన్నగిలిపోతాం. ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, విశ్వాసమును బట్టి, నమ్మకాన్ని బట్టి నిరీక్షణ కలిగిన వారమే అంట అతిశయపడాలి. చెప్పండి అందరూ. మనం అందరం ఎవరిని బట్టి అతిశయపడాలి? మన ప్రభువుని బట్టి అతిశయపడాలి. మన యేసయ్యను బట్టి అతిశయపడాలి. నేను భక్తి సాగించే తొలి దినాల్లో నన్ను ఇట్లా చెప్పనివ్వండి, నా కిడ్నీకి, గుండెకి
కాల్చానికి, లివర్కి, థైరాయిడ్ అనే గ్రంథికి, టోటల్గా నా బాడీలో ఎన్ని కనబడని అవయవాలు ఉన్నాయో ఆ అవయవాలన్నిటికీ 75% ఇన్ఫెక్షన్ వచ్చేసింది. నాకు స్మోకింగ్ అలవాటు లేదు, డ్రింకింగ్ అలవాటు లేదు, ఇంకే లోకంలో ఉన్న ఏ అలవాటు నాకు లేదు. నేను మామూలుగా నీ పేరు నిలబడ్డాను సరే, ఆ అబ్బాయి లాగా ఉంటా, అంత సన్నగా అట్లా ఉంటా, నిలబడి అట్లుండేవాడిని. అప్పుడు నేను 9th క్లాస్ చదువుతా ఉన్నా. భయంకరమైన రోగం నన్ను అలుపుకుంది. తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేదు. వెళ్ళాల్సిన చోట్ల అన్నిటికి వెళ్ళి ధనం అయిపోయింది, బలం అయిపోయింది, బలగం అయిపోయింది, అన్ని పూర్తిగా డెడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడలో అమర్నాథ్ కిడ్నీ సెంటర్ ఉంటుంది. మీ అందరికి మనకు చరిత్రశ్రీ హాస్పిటల్ అని ఉంటుంది. ఆ 2001వ సంవత్సరంలో నేను విజయవాడలో పడేశాను. 2-3 రోజుల కంటే ఎక్కువ బతకడు, 3-4 లక్షలు అయితే అన్నారు అంతే. ఎవరికి నిరీక్షణ లేదు. కానీ మా మామయ్య గారికి ఒక ఆయనకి యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఆయన ఒక నమ్మకం ఉండి, ఇగో ఎట్ట పని కాదు కానీ కోదాడు పండి అని అంబులెన్స్ వేసుకొని కోదాడు పోయి ఒక మందిరంలో అమ్మగారు ఎట్ట సేవ చేస్తున్నారు అలాగే సేవ చేస్తున్న అయ్యగారు బలిపేట ముందు నన్ను పడుకోబెట్టారు. నిజంగా చెప్తున్నాం, బలిపేట మీద నీ మాట శ్వాస ఒక్కటే ఆడుతుంది, నాకేం జరుగుతుందో కూడా తెలియదు. నా ఫ్రెండ్ తర్వాత చెప్పిన విషయాలు బలిపేట ముందు పెట్టారు. మీరందరూ నాకు తెలుసా? అక్కడ కూడా నాకు ఎవరు తెలియదు. నా పేరు చెప్పారు. నా పేరు జాన్పాడు సైదులు. ఏ సైదులు? మా సైడ్ జాన్పాడు అంటే అదొక పెద్ద సైదులు అని పెట్టారు. పేరు పెట్టగానే అందరూ, నేను ఎవరో తెలియదు, మా ఊరేందో తెలియదు, మా పేరేందో తెలియదు, మొత్తం తెలియకపోతే అందరు కలిసి ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా అని వాళ్ళు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యా ముక్కు పచ్చలారనోడు అయ్యా. ఏంటి అంటే తెలుసా మీకు అర్థం? ఇంకా అది చిన్న వయసు, అది ఏం తెలియనాడు. ప్రభా ఒక్కసారి ముట్టరాదయ్యా, ముడితే వాడుకుంటావు కదయ్యా, ఒక్కసారి కనికరించయ్యా, సహాయం చేయంటే నిరీక్షణకి ఏ మాత్రం ఆధారం లేని నా బ్రతుకులో రాత్రి తెల్లవారుజామున సరిగ్గా 4 గంటల సమయంలో దేవుని బలమైన హస్తం ఆకాశం 2001వ సంవత్సరం మే నెల 1వ తారీఖున ప్రభు నన్ను దర్శించాడు. ఉదయాన్నే లేచి కూర్చుంటే మా అమ్మాయి ఒకటి ఏడుతుంది. అమ్మో నా కొడుకు ఏందో అయింది, ఎప్పుడు దాకా పడుకున్నాడు లేదు మంచిదేగా. మమ్మ అంటది పాము నా కొడుకు పని అయిపోయింది, వీడు లేచిందంటే సాగుకాలు దగ్గర పడదంట. 5 మెత్తగా పోయేటట్టు ఉండే అని ఇడ్లీలు బోండాలు ఏంటంటో నాన్న నేను చెప్పేదాకా నాగట్ల వాళ్ళు ఆగకుండా నిజం లేదా. నాకు రాత్రి ఒకటి జరిగిందమ్మా అంటే మా అమ్మకి తెలియదుగా భక్తి, మా నాన్నకి తెలియదుగా భక్తి, నాకు సంబంధించిన ఎవరికి తెలియదుగా. ఆ పాస్టర్ గారు గమనించాడు. బాబు ఏం జరిగింది చెప్పంటే మొత్తం చెప్పారు. ఇట్లా నా నడినెత్తి మొదలుకొని అరికాలు మొత్తం తడుముకుంటూ ఒక హస్తం వెళ్ళటం నేను గమనించానండి. తెల్లారు అదే విజయవాడ హాస్పిటల్కి వచ్చి చెక్ చేస్తే ఆయన నాకెళ్ళి రిపోర్ట్లకి వచ్చి పాత రిపోర్ట్లు కూడా పెట్టుకొని చూసుకో ఏమైంది ఏంటండి మీరే కదా రాసి పోతామని చెప్తే 2 రోజుల్లో ఈ అబ్బాయికి ఏ రోగం లేదు, ఏ రోగం లేదు, పర్ఫెక్ట్ అని చెప్పి. మరి మీ అబ్బాయి కొద్దిగా నీరసం ఉంది కాబట్టి 4 బలం ట్యాబ్లెట్ చేసుకోండి అంటే బలం ట్యాబ్లెట్ కూడా వద్దు, మా కొబ్బరి నూనె ఉంది. ఆమె చెప్పండి. కొబ్బరి నూనె అంటే ఏంటంటే అర్థం యేసు రక్తం. ఆమె చెప్పండి. నిజంగా ప్రియ 2001లో ప్రభు నన్ను దర్శించాడు. ఈ రోజుకి నేను సజీవుడిగా ఉన్నాను. కారణం ఏంటి తెలుసా? నిరీక్షణ.
నిరీక్షణ. ఈ నిరీక్షణ మీ జీవితాల్లో చివరి శ్వాస వరకు ఉండాలి. ఆ రోజు నీ తీర్మానం తీసుకున్న ప్రభు దగ్గర, ఈ కంఠం ఆగిపోయేంత వరకు నిన్ను చెప్పకుండా ఉండను, నిన్ను చాటకుండా ఉండను, నా బ్రతుకు ఉన్నంత వరకు నీ కొరకు ప్రయాసపడతానయ్యా అని తీర్మానం. 2008లో అమ్మగారితో వివాహం అయింది. ఆ తర్వాత మా పాప బాబు. ఎప్పుడో పోతాడు అనుకున్న అబ్బాయిని అంబులెన్స్ వేసుకొచ్చేటప్పుడే పోతాడు అనుకున్న, ఎంతోడైందా. నిరీక్షణ లేని వాళ్ళు మాట్లాడే మాటలు అవి. అంబులెన్స్ వేస్తా ఉంటే చచ్చిపోయిందా, జరగండి అన్న మాటలు ఎన్నో నా జీవితంలోకి వచ్చాయండి. ఈ రోజుకి స్టిల్ నా ప్రభు నన్ను బతికిస్తానే ఉన్నాడు. నిరీక్షణ కలిగిన పరిస్థితులు ఎన్నింటిలో నాకు కల్పిస్తానే ఉన్నాడు. ఈ రాత్రి ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీవెవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నీవు నమ్మిన దేవుడు నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు, నిన్ను అవమానపరిచేవాడు కాదు. ఈ నిరీక్షణ నీవు ఈ భూమిని విడిచిపెట్టేంత వరకు గట్టిగా పట్టుకోగలగాలి. అది కోసం ఇప్పుడు అంటున్నాడు. ఆ మాట చదువునమ్మా. అంతేకాదు శ్రమ ఓర్పును కలగజేస్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయని ఎరిగి శ్రమల యందు కూడా మనం అతిశయపడాలి. ఆమె చెప్పండి. శ్రమలో కూడా ఏం చేయాలా? మనకు అంటున్నారంట, ఏది ప్రభు నమ్ముకున్న కానించి ఏమన్నా నీ జీవితంలో ఏది నీ ప్రార్థన? విశ్వాసి గుర్తుపెట్టుకో, అనే వాళ్ళందరూ నోరులు ఈ రాత్రి మీరు మూయించడానికి సంసిద్ధం అవుతుంది కాక. కొంచెం గట్టిగా చెప్పాలి. ప్రభు నమ్ముకున్న కానించి ఏది అనే వాళ్ళ కిందకి కంటికి కనబడే విశ్వాసాన్ని చూయించుదురుగాక, చెవులకు వినబడే ఒక గొప్ప నిరీక్షణను వారికి కలిగించుదురుగాక. అలా జరగాలి అంటే ఈ రాత్రి ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రమ వస్తుంది. వచ్చినప్పుడు శ్రమలో ఏం కావాలా? ఓర్పు కావాలి. కొంతమంది యవనస్తులు ఉంటారు, విశ్వాసులే యవనస్తులు వస్తారు. ఎవరైనా ఏదన్నా అనుకో, నేను రావట్లేదు రేపటి నుంచి పాటలకి, ఎవరి కోసం వస్తున్నాను పాటలకి అంట. విశ్వాసి అబ్బాయి కొంతమంది విశ్వాసులు కొంతమంది రాలేదా? వాళ్ళు రారా? ఓకే, అలాంటి రాలంట. నేను ఏమంటానంటే, విశ్వాసికి విశ్వాసం ఉండాలి, విశ్వాసికి విశ్వాసంతో పాటు నిరీక్షణ ఉండాలి. ఇప్పుడు నిరీక్షణతో పాటు అవి కావాలి అంటే శ్రమ రావాలి. చెప్పండి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయాలని ఎరిగి శ్రమల యందు కూడా మనం అతిశయపడాలి. శ్రమలు రాకపోతే క్రైస్తవుడు కాలేడు. శ్రమలు రాకపోతే పరలోకం చేరలేడు. అందుకోసమే యోబు గారు మీ అందరికి తెలుసమ్మా, ఎట్ట అంటాడు అనుకున్నారు? మామూలుడు కాదు. ప్రతిరోజు విశ్వాసంగా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని, ప్రతిరోజు ఉదయాన్నే పిల్లలందరినీ కూడగట్టుకొని, పిల్లలు ఎక్కడైనా తప్పిపోతారేమోనని వారందరి గురించి ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకుని ప్రభువుకి అప్పగించుకున్న పరిస్థితులు. అలాంటోడికి ఏమొచ్చినాయి? వచ్చినాయి రాదా? యోబు లాంటి శ్రమలు ఒకవేళ వస్తే ఇదంతా ఖాళీ అయింది. ఇక ఏమంటారు మళ్ళా అన్నమాట, విశ్వాసి ఒక్కరు కూడా ఉన్నట. యోబు లాంటి పరిస్థితులు వస్తే మనం ఎవరు ఏడా? ఆయన ద్వారా ఇచ్చిన స్టేట్మెంట్ అద్భుతమండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ నిరీక్షణకు ఆధారం కాదా అన్నాడు. గట్టిగా చప్పలు కొట్టాలా. యోబు నిరీక్షణ ఈ లోకం కాదు. యోబు నిరీక్షణ ఈ లోక సంబంధమైన పరిస్థితులు కావు. యోబు నిరీక్షణ పరలోకం. ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభుతో ఉండాలి, ప్రభు సన్నిధానంలో యుగయుగాలు జీవించే ఆ జీవితం గురించి వైరాగ్యం. మనకి ఇల్లు కట్టాలి, పెళ్లిళ్ళు చెయ్యాలి. చెప్పండి,
ఉన్నాయా లేవా? ఇవన్నీ ఉండొద్దని నేను అనట్లేదు, ఇవి ఉండాలి. వీటితో పాటు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని వీటి అందు కూడా మనం ఏం చేయాలంటే అతిశయపడాలి. ఆమేన్ చెప్పండి. శ్రమలు ఒక విశ్వాసికి అతిశయాన్ని కలిగించాలి. అప్పుడప్పుడు నేను మా సంఘస్థులతో సాక్ష్యం చెప్పిస్తా. అమ్మా, ఎవరైనా సాక్ష్యం చెప్పిన లేచిన పడండి అంటే కొంతమంది ధైర్యంగా వస్తారు. దేవుని నామ స్తోత్రాలు. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళింది, వస్తుంది, బ్యాగ్ పట్టుకుని వస్తుంది, పెన్ను జారిపోయింది, ప్రార్థన చేసి పెన్ను దొరికింది. ఎలాంటి సాక్ష్యాలు కాదు. ఎలాంటి సాక్ష్యాలు తెలుసా? దేవునికి స్తోత్రాలు. నిజంగా మేము ఈరోజు బ్రతికున్నామంటే కేవలం ఆమేన్ చెప్పండి గట్టిగా. మనకు లేచి ఏం చెప్తుంది? దేవుని నామ స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, అయ్యగారికి వందనాలు అని కూర్చున్నాం. ఏం చెప్పడం చేత కాదు అనేది ఇలా పడతాలే. కొంతమంది ఏం చెప్పడం చేత కాదు, లేచిన పడతారు. అట్ట కాదు. శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలగజేయదని ఎరిగి శ్రమల యందు అతిశయపడాలి. ఆమేన్ చెప్పండి. ఈ పరిచర్ను బట్టి, ఈ సేవకుని బట్టి, అమ్మగారిని బట్టి నేను ఇచ్చే ఒక గొప్ప సాక్ష్యం ఏంటో వినండి. ప్రార్థన చేయబోతున్నాను. శ్రమలో ఓర్పులో పరీక్ష. ఈ పరీక్షలో నిరీక్షణ కలిగి సాగుతూ ఉండగా వేల మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నా దేవుడు చేయబోతున్నాడు. అలాగూ చేయటానికి పరిస్థితులను ఆయనే అనుమతించాడు. వాటిని అధిగమించడానికి సంఘానికి నా దేవుడు ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించును గాక, ఆత్మల తీవ్రతను అనుగ్రహించును గాక, ఆత్మలో అభిషేకం అనుగ్రహించును గాక. దేవుని కొరకు వైరాగ్యాన్ని బతకడానికి అలాంటి కృప మీ మీదకి దిగివచ్చును గాక. అలా రావాలి అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి? నిరీక్షణ అనండి అందరూ. ఏం కావాలమ్మా? నిరీక్షణ, ఎదురు చూపు ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఆయన రాకడు ఎప్పుడో తెలుసు, ఎవరికైనా తెలియదు. మన పోకడు ఎప్పుడో, అప్పటిదాకా నిరీక్షణ కలిగి ఉండాల్సిందే. ఆమేన్ చెప్పండి. కనుక అలాంటి నిరీక్షణతో మీరు సాగాలని ఒక సేవకుడిగా నా నిండు మనసుతో కోరుకుంటున్నాను. కనుక ఈ రాత్రి 2 మాటలు మీకు చెప్పాలనుకున్నాను. ఒకటి విశ్వాసం, రెండోది నిరీక్షణ. విస్తరించి మాట్లాడే చాలా విషయాలు ఉన్నాయి, కానీ తక్కువగా మాట్లాడిన వారు ఎక్కువగా పిలవబడతారా, కూర్చుంటారు. కనుక ఈ రాత్రి నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రేమించి సమయించిన దైవజనుకు నా నిండు మనసుతో రేపు వందనాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేయాలనుకుంటున్నాను. మీకు ఆసక్తి ఉన్నవారు, నేను ఎవరి పేరు పిలవలేను, ఎందుకంటే మీ పేరు నాకు తెలియ కనుక, అంత కృప నాకు లేదు. కానీ దేవుడి రాత్రి ఒక్కొక్కరిని దర్శించాలి అని ఆకాంక్షిస్తున్నాడు. ఒక్క మాట, మీరున్న చోట మోకరించగలిగితే, ఆసక్తి ఉన్నవారు ఒక్క చోట మోకరించగలిగితే ప్రభుని అడగండి. నిజమే అయ్యా, నా జీవితంలో విశ్వాసాన్ని చాలాసార్లు కోల్పోయానయ్యా,